హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో టమోటా రసం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా నేను టమోటాలు ఒక 4-5 టమోటాలని బాగా ఎర్రగా పండిన టమోటాలని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసినాను. ఇది మిక్సీకి పడదామండి. మిక్సీకి బట్టి పేస్ట్ లాగా చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి ఈ టమోటాలు మిక్సీకి పట్టే దాంట్లోకి చింతపండు అనమాట, కొంచెం పులుపు కోసం ఇలా చూడండి ఇంత నేను టమోటాలకి వేసాను. ఇదంతా మొత్తం మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నేను ఇలాగా టమోటా పేస్ట్ అంతా ఇలా మిక్సీకి పట్టుకున్నాను కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీలు పెట్టుకుందామండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా మనం తిరువాతకి ఆయిల్ వేసుకుందాము. సరిపడేంత వేసుకోండి మీరు కూడా. ఆయిల్ హీట్ ఎక్కినాక కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొన్ని ఆనియన్స్ కట్ చేసుకునేటివి. ఇవి బాగా దోరగా వేగాలి. ఇప్పుడు దోరగా వేగాయి కదండి ఎర్రగడ్డలు. ఇప్పుడు దీంట్లోకి టమోటా పేస్ట్ వేసుకోవాలి. సరిపడాన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడాన్ని వాటర్ వేసుకున్నాము. ఇందులోకి పసుపు, ఉప్పు సరిపడేంత వేసుకోవాలి. వచ్చేసి రసం అంతా ఇట్లా ఉడుకుతూ ఉంది కదండి. ఇందులోకి మిరియాలు, చెక్క, లవంగము, జీలకర్ర అన్నమాట. ఇవన్నీ బాగా దోరగా వేయించుకొని నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి రసంలోకి ఎంత కావాలో అంత సరిపడంత వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తాను. అలాగే అది తెల్లవాయి అనమాట, ఇలాగా అంతా దంచి పెట్టుకున్నాను చూడండి ఒక్కలొక్కలు. ఇది ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాక లాస్ట్లో వచ్చేసి మనము ఇలాగ కొత్తిమీర, కరివేపాకు కట్ చేసి పెట్టుకొని బాగా నీళ్ళలో కడిగేసి ఇలా వేసుకోవాలి. అంతే అండి లాస్ట్ ఫినిషింగ్. ఇది వచ్చేసి మనకి చలికాలంలో కొంచెం దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వాళ్ళకి బాగుంటుంది అసలు. ఇది ఒక రెమెడీ లాగా అనమాట. రసము అంటే నోరు చెడిపోయింటుంది వాళ్ళకి, బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, సింపుల్గా రసము, టమోటా రసము రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉంది కదా. అంతే ఫ్రెండ్స్, సింపుల్. మీకు కూడా కావాలంటే ఈ రసం చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.